హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు అండి. చుక్కకూరతో పెసరపప్పుతో చుక్కకూర పప్పు వండుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి దీన్ని ఒక హెల్తీగా చేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ పెట్టేశానండి. స్టవ్ వెలిగించాను. దీనిలో మనం ఆయిల్ లేకుండా ఒక్క స్పూన్ అండి, అర స్పూన్ వేసానండి. ఒక స్పూన్ కూడా ఉండదు ఇది. అర స్పూను నెయ్యి వేసాను. పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసానండి. కరివేపాకు వేసాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. తాలింపు ముందే వేసుకుంటానండి. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. నేను త్వరగా అయిపోవాలి, టేస్ట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, అలాగ ఆలోచించి చేసేస్తూ ఉంటాను. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్స్, క్యారేజీలు అలాంటి టైంలో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పప్పు తాలింపు వేసేసి మనం వేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చుక్కకూర వేసేస్తున్నాను. ఇది ఒక కట్ట అండి, ఒక పెద్ద కట్ట చుక్కకూర కడిగి సన్నగా తరుక్కున్నాను. ఆకుకూర ఎప్పుడు కూడా కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మనం తరగకూడదు. కట్ చేసుకున్నాక కడగకూడదండి. విటమిన్స్ అవి పోతాయి అంటారు. ఇందులో ఉప్పు వేస్తున్నాను. పసుపు, ఇప్పుడు పెసరపప్పు వేసేస్తున్నానండి.
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసానండి. ఒక టమాటా వేసాను. ఇవన్నీ కలిసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కదా, తర్వాత కుక్కరు విజిల్స్ అయిన తర్వాత తీసినప్పుడు అప్పుడు చూసి ఇంకేమన్నా పడితే వేసుకుందాము. ఉప్పు, కారం అప్పుడు వేద్దామండి. ఈ తాలింపులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చుక్కకూర, టమాటా అన్నీ వేసేసి పెసరపప్పు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చాక కట్టేద్దాం. మెత్తగా ఉడికిపోయిందండి పెసరపప్పు. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుందాము. ఒక్కసారి స్టవ్ వెలిగించుకుందామండి. కొద్దిగా లైట్గా కారం, ఇందాక కొంచెం వేసాను కదండి, లైట్గా ఉప్పు వేస్తున్నాను. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. ఇప్పుడు 1 నిమిషం స్టవ్ మీద ఉంచుకుంటాం కాబట్టి నేనైతే ఇలాగే ఉంచేస్తాను. చాలా హెల్దీ అండి చుక్కకూర. మనకి ఆకుకూర మంచిది, పెసరపప్పు మంచి ప్రోటీన్ కూడా. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండ్ రెసిపీ అండి ఇది. ఇలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. మన వాటర్ పోసుకుంటేనే కాసేపు ఉంచుకోవాలండి, లేకపోతే కట్టేయచ్చు. కారం, ఉప్పు, కారాలు వేసిన మూల 1 నిమిషం అండి. స్టవ్ కట్టేస్తున్నాను. దీనిలో నేను 1/2 స్పూన్ నెయ్యి వేసానండి, ఆయిల్ వేయలేదు. ఇలాగ ఆయిల్ లేకుండా వేసవకాలం వస్తుంది కదా, పెసరపప్పు చాలా మంచిది, చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో ఇలాగా ఆయిల్ లేకుండా కొద్దిగా, ఒకవేళ నెయ్యి కాకపోయినా ఆయిల్ వేసుకున్న ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ వేసి తాలింపులోనే మొత్తం అన్నీ ఆకుకూరలు, పప్పు అన్నీ వేసుకుని ఇలా పెట్టేసుకుని వండుకుంటే మనకి ఒక 7-8 నిమిషాల్లోనే అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చుక్కకూర పెసరపప్పు అండి, చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇందులో నేను చింతపండు వేయలేదండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి. వేరే ఆకుకూరలు అయితే పాలకూర, తోటకూరలు అయితే మనం కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.